गणपताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ॐ नमो नमो नमः शिवाय। मंगलप्रदाय गोतुरंगते नमः शिवाय। गंगया तरंगितोत्तमांगते नमः शिवाय। ॐ नमो नमो नमः शिवाय। शूलिने नमो नमः कपालिने नमः शिवाय। पालिने विरंचि तुंडमालिने नमः शिवाय। ओम नमो शिवरुद्राय, ओम नमो सितिकंठाय, ओम नमो हरनागाभरणाय प्रणवाय ढम ढम ढमरुकनादानन्दाय। ओम नमो निठलाक्षाय, ओम नमो भस्मांगाय, ओम नमो हिमशैलावरणाय प्रमदाय धिमि धिमि तांडव केळीलोलाय। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमन प्रार्थित रामा। शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमन प्रार्थित रामा। राम राम जय
బాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహారామ ఆహారామ రామ 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 అది నాకు ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఒక డౌట్ వస్తుందండి డెఫినెట్గా. ఎల్ఎంఏలో రామాచారి గారు ఓన్లీ పాటలు నేర్పిస్తారని చెప్తారు, డాన్సులు కూడా నేర్పించేస్తున్నారు కదా, అద్భుతంగా చేశారు కదా. ఓకే ఓకే పేరెంట్స్, దట్స్ వెరీ గుడ్. ఈ డాన్స్కి కోరియోగ్రాఫర్ చేసిన వారు మరి ఈ డాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఆంటీకి ఫుల్ హై ఫీవర్ అండి, అందుకని రాలేకపోయారు. జైని గారి జైని అమ్మాయి వాళ్ళ పేరెంట్ మదర్ ఉమారాధ గారు, ఒకసారి ఆవిడ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. ఆంటీ మాట్లాడండి. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ దేర్. ఐ థింక్ కిడ్స్ హావ్ డన్, పిల్లలు బాగా చేశారనుకుంటాను. అండ్ ఆ రెండమే పిల్లలు డాన్స్ కూడా చేశారని నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే ఆంటీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే వి ఆల్ విష్ దట్ యూ గెట్ వెల్ సూన్. అండ్ చాలా చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. మరి ఇంకొకటండి, ఇప్పుడు మీరు విన్న మెడ్లేలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని పాటలు మన ఎల్ఎంఐ పిల్లలు పాడిన పాట. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ప్రణవి పాడింది, అలాగే కోరస్ కూడా మేము అందరమే పాడాము. దాని తర్వాత సదాశివ అన్న పాట హేమచంద్ర అలాగే కారుణ్య పాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాటకి మొత్తం కండక్షన్ అంతా కూడా మన రామాచారి సారే చేశారు. అండ్ లాస్ట్లో ఒక ఆలాప్ వచ్చింది కూడా, అది సార్ వాయిసే. సో మన ఎల్ఎంఐ పిల్లలు ప్లేబ్యాక్లో ఉన్నారు, ఇక్కడ యాక్టింగ్లోనూ ఉన్నారు. సో ఒక్కసారి మనకే మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? మరి సార్ మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు కదా సార్, నేనే అక్కడికి వస్తున్నాను సారు. మరి ఆడియన్స్లో ఎంతమంది ఆడియన్స్, అంటే ఎలాంటి ఆడియన్స్ ఉంటారో సార్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సార్కి ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకి ఇంకా మెల్లమెల్లగా రావాలి, కాబట్టి డెఫినెట్గా సార్కి తెలుస్తుంది ఎలాంటి ఆడియన్స్ ఉంటారనేది. ఓవర్ టు సార్. నెక్స్ట్ స్కిట్ ఉంటుంది, వాళ్ళు రెడీగా ఉండాలి. దాని తర్వాత బాలరెడ్డి గారు ఏకపాత్రాభినయ ఉంటుంది. స్కిట్ వాళ్ళు రెడీగా ఉంటే సార్ గారి మాటలు అయిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పి మనతో షేర్ చేసుకున్న తర్వాత స్కిట్ పీపుల్ విల్ కమ్. అంటే మీరు ఎన్నో వేల కొద్ది ప్రోగ్రామ్స్ చేశారు కదా,
ఇన్ని ప్రోగ్రామ్స్లో మీరు ఎంతమంది ఎలాంటి ఆడియన్స్ ముందు మీరు ఫేస్ చేశారు, అంటే ఎలాంటి ఆడియన్స్ని మీరు ఫేస్ చేశారు అండ్ ఆడియన్స్ వచ్చి మీతో ఎలా మాట్లాడారు, రెస్పాండ్ అయ్యారు అన్నది ఒక్కసారి. ఎన్ని రకాల ఆడియన్స్ ఉంటారని అడుగుతున్నాను నేనైతే స్ట్రైట్. ఎక్కువ శాతం చాలా సహృదయులైన ఆడియన్సే ఉంటారండి. ఎక్కువ శాతం అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళ రొటీన్ అంతా, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే స్ట్రెస్ ఉంటుంది, ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది అందరికీ. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి పిల్లల చదువులు కావచ్చు. ఇక్కడికి రావడం ఆ స్ట్రెస్ అంతా మర్చిపోవడానికి వస్తారు చాలామంది ఆడియన్స్. వచ్చేసి ఇలా చిన్నపిల్లలు కానీ, యంగ్స్టర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఏదన్నా పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా సహృదయతతో చూస్తూ ఉంటారు. వాళ్ళు విని వాళ్ళ స్ట్రెస్ అంతా మర్చిపోయి ఆ పాటలు కావచ్చు అవన్నీ కూడా ఆనందిస్తారు. ఇది ఒక రకమైన ఆడియన్సు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎవరైతే హాల్లో కూర్చొని ఆ పాజిటివ్స్ మాత్రమే చూస్తూ ఆనందిస్తూ ఎంత బాగా చేశారు పిల్లలు, ఎంత బాగా పాడారు అనుకుంటూ ఆనందించే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక రెండో రకమైన ఆడియన్స్ ఉంటారండి. మీటింగ్ అవ్వడానికి వాళ్ళని ఎవరైనా ఒక పని చేయి తయారీగాన సభలో సాయంత్రం అక్కడ కలుసుకుందామని వస్తారు. వాళ్ళు ప్రోగ్రామ్ వినరు, పక్క వాళ్ళని వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు, అక్కడ మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మీటింగ్ పాయింట్ లాగా ఉంటారు. ఇక మూడో ఆడియన్స్ చాలా దురదృష్టవంతులైన ఆడియన్స్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత మెంటలీ సిక్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ చూస్తూ వీళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారు, అది బయట వెళ్ళి మనం ఎంత హైలైట్ చేయాలి అంటే వాళ్ళు పాజిటివ్స్ చూడరు. ఇంత బాగా చేస్తున్నారు పిల్లలు, ఇంత బాగా పాడుతున్నారు చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మొత్తం ప్రోగ్రాంలో ఎల్ఎంఏ వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరు బాగా, ఒక సింగర్ పాడుతుంటే ఎక్కడ బాగా పోతుంది, మిస్ అవుతుంది, ఒకళ్ళు డాన్స్ చేస్తుంటే ఎక్కడ మిస్ అవుతుంది, ఇలా రంధ్రాన్వేషణ చేస్తూ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆ నెగటివ్స్ని. వాళ్ళు ఎంత దురదృష్టవంతులైన ఆడియన్స్ అంటే వాళ్ళు సిక్ పీపుల్ మెంటలీ. సో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, వాళ్ళు ఆనందించరు, వాళ్ళ పక్కన ఎవరిని కూడా ఆనందించనివ్వరు. అందుకే పుడతారు వాళ్ళు. సో అలాంటి ఆడియన్స్ కూడా బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ మెంటలీ సిక్. వాళ్ళు ఏమైనా నెగటివ్స్ వైపే చూస్తారు. కానీ ఇక్కడ చూడండి మీరు, ఎంత చిన్నపిల్లలు వాళ్ళ స్టెప్స్ అటు ఇటు అయినా కొన్ని మిస్టేక్స్ చేసినా దాన్ని ఇగ్నోర్ చేసి ఎక్కడైతే బాగుందో అది మాత్రమే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆడియన్స్ ఎల్ఎంఏ వాళ్ళు. అది ఎల్ఎంఏలో నెగటివ్స్ ఉండవు, ఓన్లీ పాజిటివ్సే. ఎవరు కూడా ఇక్కడే కాదు, వీళ్ళు బయట ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు నెగటివ్స్ గురించి చర్చించుకోరు. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి, చక్కగా ఉంది, స్ట్రెస్ రిలీవ్ అయిందని చెప్పుకుంటారే తప్ప అలాంటి మెంటలీ సిక్ వాళ్ళు మన వాళ్ళు కాదు. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై ఎల్ఎంఏ పేరెంట్స్. మీరు ఎంత సంస్కారవంతమైన వాళ్ళు. ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి అలాగే మన పేరెంట్స్ స్కిట్తో రెడీగా ఉన్నారు. ఎలాంటి స్కిట్ చేస్తారో, ఒక్కొక్కళ్ళు ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. ఎవరు తప్పు చేసినా వీలయ్యండి, ఆపమనండి, మళ్ళీ డైలాగ్ నేర్చుకొని రండి బాబు స్టేజ్ మీదకి అని చెప్పండి. ఓకేనా? మరి మనకి స్క్రిప్ట్ చేస్తున్న వాళ్ళు, దీని పేరు పాపం గౌర్రాజు, మిస్టర్ విజయ్ బెర్వాల్. పోయినసారి స్కిట్లో మనకి ఐస్ క్రీమ్ అమ్మారు, ఈసారి ఏం చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కోటంరాజు, నాగేశ్వరరావు పోలిశెట్టి, వేణు, మిస్టర్ ప్రశాంత్, మిస్టర్ వైఎస్ఆర్, మిస్టర్ మాధవమూర్తి, రాఘవ్ పుప్పాల అండ్ మిస్టర్ ప్రభాకర్. వైఎస్ఆర్ ఉన్నారండి మన టీంలో కూడా, ఒక వైఎస్ఆర్ ఉన్నారు, ఆయన వస్తారు ఇప్పుడు. ఈయన గవర్రాజు గారండి, ఈయన బామ్మర్ది నేను, నా పేరు వీర్రాజు. రియల్ ఎస్టేట్ భూముల్లో విపరీతమైన డబ్బులు సంపాదించేసి, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసేసి విపరీతమైన డబ్బులు సంపాదించేసి ఏదో ఒక పెద్ద సినిమా తీసి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలని మా బావ సంకల్పం. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా, వాళ్ళందరికీ నేను తెలీదా? ఇంకా తెలియదు, ఇప్పుడే కదా నువ్వు వచ్చా ఊరి నుంచి. ఇంకా తెలియదు, నేను కొంచెం తెలుసు వాళ్ళకి. సరే సరే. సిటీలో కొద్ది గొప్ప సినిమా నాలెడ్జ్ ఉండి బంజారా హిల్స్ ఫిలిం నగర్లో తిరిగే నేను ఉన్నానని చెప్పి నా దగ్గరకు వచ్చి మొత్తానికి ఒక పెద్ద సినిమా తీయాలని మా బావ వచ్చాడు. బావా నేను డబ్బులు బాగా అన్నీ తెచ్చావు కదా? ఫుల్గా తెచ్చావు కదా? మొత్తం ఏం భయం లేదు. 50 crores బడ్జెట్. నీకెందుకు, నువ్వు చూసుకో. ఓకేనా?
బావా మనము ఏమీ తెలియనట్టు కనుక ఉంటే మొత్తం నాకేస్తారు బావ మన లేదు, తెలుసు డబ్బులన్నీ. తెలుసు 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 నేను చూసుకుంటా కదా. మీరు నేను ఏం చెప్పినా సరే నాకు తెలుసు అన్న, ఓకేనా? తెలుసు తెలుసు. ఫస్ట్ మనం తీయాలంటే, ఒక సినిమా తీయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఫేమస్ డైరెక్టర్. సో మరి డైరెక్టర్ ఎవరిని పెడితే బాగుంటుందంట బా? రాఘవేంద్రరావు గారిని ట్రై చేద్దామా? రాఘవేంద్ర లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టే మొత్తం నాకేస్తారు బాబు మనని. అందుకని మనకు కొంచెం అప్కమింగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తే మనకి డబ్బులు వర్కౌట్ అవుతాయి, మనం అనుకునే స్క్రిప్ట్ కూడా బాగా వస్తుంది. తెలుసు తెలుసు తెలుసు. సో నాకు తెలిసిన ఒక ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తాను. సరే. హలో, డైరెక్టర్ మిస్టర్ గోఖలే గారు కొంచెం ఒకసారి వస్తారా? మనం డిస్కషన్ చేసుకుందాం, స్టోరీ డిస్కషన్. హలో, ఎవరిదిరా బాయ్ ఫోను? రామన్నాడే, ఎల్లుండి ఫోన్ చేయమని చెప్పి, చాలా బిజీ ఉన్నాం. ఓకే, పెట్టాయి. ఎవరు వీర్రాజీనా? ఈయన ఫేమస్ అండి, చాలా ఫేమస్. నువ్వంటే ఊర్లో ఉంటావు కానీ చూడలే బావ, ఇక్కడ చాలా ఫేమస్ బావ. రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు బావ. కృష్ణానగర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు బావ. అయితే పర్వాలేదు, కూర్చోండి. నమస్తే అన్న. ఏమన్నా ఇంకా గోకుతూనే ఉన్నావు అన్న? నువ్వు నీకు పేరు గోకులని ఎట్లా పెట్టినా గోకుతూనే ఉన్నావు అన్న నువ్వు? అదే అంటించిండ్రా బాయ్ పోయిన సినిమాలో, పోతలేదు అసలు. సరే కానీ ఆ గోగుతం ఆపి, నువ్వేదో స్టోరీ ఏదో ఉంది మంచిది నీ దగ్గర ఉందని గోకులాన్ని ఒక్కసారి మేము అరే అన్న ఒక్క నిమిషం మాట్లాడు అన్న. మా బా ఫుల్ డబ్బులు వేసుకొని వచ్చాడు, మన ఇద్దరము 50-50 నొక్కేద్దాం. ఏది వీర్రాజు, ఏదో 50-50 అంటున్నావు? లేదు బావా, నేను అన్నాను ఎట్లా అన్నా 50 వీక్స్ ఆడే సినిమా తీయమన్నాను. ఆయన అన్నాడు 50 వీక్స్ ఏంది, నీదో 50 వీక్స్ నాదో 50 వీక్స్, 100 వీక్స్ గ్యారంటీ అన్నాడు బావా. నాకేదో వేరే విధంగా వినపడితే నీకేం పరిచయం లేదు బాయ్, నా 50 నీ. సరే సరే, నేను బామ్మర్ది నేను మోసం చేస్తాను బావా. సరే సరే. గౌర్రాజు కదా, ఒక ఎంఎస్ రాజు, ఒక దిల్ రాజు, నెక్స్ట్ గౌర్రాజు. మిమ్మల్ని ఎక్కడో పెడతా చూడండి బావా. నాకు ఆల్రెడీ గౌర్రాజు పేరు గల్లీలా పోరగాళ్ళు గోటిలాడాలి, సమజైందా? స్టోరీ ఏం కావాలి సార్ మీ స్టోరీలా? ఏం చూస్తుర్రు స్టోరీలో? ఏం కావాలి మీకు? ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలి? మంచి పంచి కావాలి, మంచి పాటలు కావాలి. పంచేంటి? పంచల్ ఇస్తాం. స్టోరీలు అవన్నీ కాదన్నా, డబ్బులు చూడు, డబ్బులు మొత్తం ఇస్తామన్నా. 50 crores ఉన్నాయి, ఎట్లా అన్నా అది మొత్తం ఖర్చు పెట్టి తెలుసు నాకు చెక్కులు కనిపిస్తున్నాయి అన్న. నువ్వు చెప్పా, నా గోగుతం ఆపి స్టోరీ చెప్పు. మా కెమెరామ్యాన్ పిలుస్తామన్నా, ఫస్ట్ స్టోరీ చెప్తామంటే ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ చెప్పిస్తాను. చెప్పు. ఫ్రేమ్ వర్క్ చెప్పించినాక అబ్బి బోల్తా हूँ उसको. अरे बड़ा क्या नायडू है? हाँ बड़ा के बड़ा आगे बढ़ो बोल उसको. अरे వచ్చేస్తున్నా రారా బాయ్, కొత్త గిరాక్ దొరికింది. అరే బడకైనాడు అన్న వీడే. నమస్తే రే. నమస్తే. ఊకలే అన్న, బడాకైనాడు అన్న. ఈయన చూస్తే ఇంత చోటా ఉన్నాడు ఏందన్న? नहीं बड़ा के मतलब बहुत फिल्म बड़ा के इतना हो गया. ఫిల్మే బడా, बहुत बड़ा के नायडू है. బడ్జెట్ ఏం బడా చేయడు కదా. ఏం చేయడం, ఆయన అసిస్టెంట్ కదా, ఫ్రీగా చేస్తాడు. అన్న చెప్పిండు ఆషాఢ మాసం ఆఫర్ 1+1 ఫ్రీ అన్న. కదేంది బేగం? అరే బేగం బజార్, మాయా బజార్ లాగా ఆడకెళ్ళి కీబోర్డ్ వస్తుంది, బాణం లాగా కిందకెళ్ళి ట్యాబ్ తీసుకొని పైకి ఆ స్క్వేర్ లో సర్కిల్ లో స్క్వేర్ ఉంటది, రౌండ్ లో స్క్వేర్ ఆడ ఫిట్ చేస్తా అన్న. ఈడకెళ్ళి కెమెరా చూస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ చూస్తే ఆఫ్ అవుతుంది అన్న. బేఫికర్. మళ్ళా ఆడ నుంచి ట్యాబ్ తీసుకొస్తా, ఈడకెళ్ళి మౌస్ తీసుకొస్తా, మౌస్ రానట్టది. అరే ఇదేదో మాయాబజార్ స్టోరీలా ఉంది, నువ్వు మళ్ళీ బేగం బజార్ పేరు మార్చి చెప్తున్నావు ఏంద్రా బాయ్? బేగం బజార్లో అన్నీ ఉంటాయి అన్న, హోల్సేల్ రిటైల్ అది ఇది. ఒకటి షాప్ తీసుకుంటాడు, ఒకటి రేట్ తీసుకుంటాడు, లొల్లెల్లో బిజినెస్ కార్డు వస్తుంది. ఒకటి కింగ్ తీసుకుంటాడు, ఒకటి ఫిషర్ తీసుకుంటాడు. అరే బిజినెస్ దగ్గర లొల్లి. ఇంత సస్పెన్స్ లో పరిచయం అయిపోతారా బాయ్ ఆడియన్స్? ఏదైనా పాటలు పెట్టి లేదు అని తెలియట్లేదు. ఇది పిక్చర్ మీద వచ్చాక మస్తు వస్తుంది. మధ్యలోకి ఆ గుద్దంగానే ఫేమస్ కానీ బేగం బజార్ అని అట్లా తీసుకొస్తా అన్న కెమెరాలో. అదే సూపర్ అన్న, ఈయన నమ్ము మిమ్మల్ని ఏడగా తీసుకొస్తాడు, అట్లా తీసుకొస్తా. మధ్యలోకి ఎక్కడికో తీసుకోవద్దాడు చూడు. మధ్యలో కాకపోతే కిందకెళ్ళన్నా తీసుకొస్తా అన్న పేరు. సరే చూద్దాం. ప్రొడ్యూసర్ ఎట్లా కింద పెట్టాడు బాయ్? లేదన్నా చేపిద్దామన్నా, కిందకెళ్ళే బేబిగా మీ పేరు భీమవరం మొత్తం లొల్లి అయిపోవాలి ఎరికేనా?
ఏడున్నామన్నా స్టోరీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు అన్న, పెద్ద ఫైటింగ్ అవుతుంది. హీరో గారు వేస్తాడు, కాలు పెట్టి ఇట్లా రుద్దుతాడు, మొత్తం కిందికి వెళ్ళి పెన్ డ్రైవ్లు అన్నీ వేస్తుంటాయి ఢిల్లీలో. ఇదేదో రజనీకాంత్ సినిమాలో ఉంది కదా మళ్ళీ ఏంది వీర్రాజు నువ్వు అసలు ఎట్లాంటి డైరెక్టర్ పట్టుకున్నావు ఏంది అసలు నాకు అర్థమే కావడం. ఇది రజనీకాంత్ సినిమాలో ఉంది కదా. లేదు బావ, ఇప్పుడు కాదు. రంధ్రం పడకుండా చూస్తానా నేను? కాదు బావ, అక్కడ మట్టి లేస్తుంది, ఇక్కడ పెన్ డ్రైవ్ మరి 5 పోరాలు ఇక్కడ వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆమె ఒక్కసారి బుద్ధి దొరికేనా పెన్ డ్రైవ్లు అందరూ గుచ్చుకొని చచ్చిపోతారు. ఒక్కొక్కడికి గుచ్చుకొని చచ్చిపోయినాక ఆడికి కోపం వస్తుంది. వాడు ఏం చేస్తాడు ఎరికేనా, వీళ్ళకు ఒక మామ ఉంటాడు జాదుగాడు, వాళ్ళకు ఒక బాగుంటాడు ఆడు జాదుగాడు, ఆడికి కోడికలు అంటే ఇష్టం, నెమ్మదికలు కదా కోడికలు ఇష్టం. వాళ్ళిద్దరు జాదుగాలు చేసి కాండాలు మొత్తం రోడ్ల మీదకి వస్తారన్న. రోడ్డు మీదకి వచ్చినాక ఏమైనా దొరికేనా వాడికి దద్దోజన్ ఒకడు ఉంటాడు, పైవాన్ దద్దోజన్ గారు ఒక కొడుకుంటాడు లక్ష్మణ్ భాయ్. ఇదే ఘటోద్గని ఉన్నట్టుగా అనిపిస్తుంది. అరే దుర్యోధన్ కదా దద్దోజన్ పైల్వాన్, వానికి ఒక కొడుకుంటాడు లక్ష్మణ్ పైల్వాన్. అరే వాడు హీరో లక్ష్మణ్ పైల్వాన్ గారు ఏం చేశాడు కన్నా మసిరేఖని లవ్ చేస్తాడన్న. అదే చెప్తున్నట్టు నువ్వు తీసేయాలంటావు. నాకు అర్థం ఆడియన్స్ కొడతారు ఓకుల సినిమా నువ్వు ఫిగర్ చేయకు, నువ్వు సరే సరే హీరో ఏమైనా ఉన్నాడా లేదా సినిమాలో వస్తాడు. ఎర్రబాబు ఎర్రగా మీరు ఎర్రబాబు జర మీరు ఎర్రిబాబు కదన్నా ఎర్రబాబు. అరే ఇంత నల్లగున్నాడు ఎర్రబాబు అంటే నువ్వు నాకు అర్థం కాదు. బాగా పెయింట్ వేసుకుంటూ అన్నగా అయిపోయింది అన్న. ఎర్ర తప్పేస్తారు. ఎక్కడ విలేజా దివరం అన్న మంతే డబ్బులు ఎక్కడ ఇక్కడ చూడు. డబ్బే నల్లగున్నప్పుడు నేను నల్లగుంటే ప్రాబ్లం ఏంది? అరే ఇది వేరు అది వేరు బాయ్, డబ్బుకి దీనికి సంబంధం లేదా? ఎర్రబాబు అన్నావు, నా మేకప్ ఆర్టిస్ట్ పిలిపిస్తా. కనబడుతుంది గౌరరాజ్ ఆల్ బ్లాక్ 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 బ్లాక్. సరే నువ్వేదో 6 ప్యాక్ అన్నావు మీ హీరోకి, ఎన్ని చెప్పినావు, ఏమైపోయినాడు ఈయన? గోకలే సరిగ్గా నువ్వు గోకలేదు. అరే గొప్ప టైం రాని టైం రాని పైల్వాన్ తెస్తే పైల్వాన్కి తిండి పెట్టడానికి వాడి జిమ్ ఖర్చులకి మొత్తం నాకేస్తారన్న. అందుకని ఈయనే బెటర్. సరే 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 పర్వాలేదు చెప్పనా. గోకలే మీ బడాయి ఎంత ఉన్నాడు అన్న? గ్రాఫిక్స్ లో బాడీ పికప్ చేస్తారు. అరే నీకు ఉన్నాయి కదా 3 ప్యాక్ అయిపో గ్రాఫిక్స్ లో చెప్పిస్తాం. 60 ప్యాక్ వెనకాల ముందర పైన తలకాయ కూడా చెప్పిస్తాను. తలకాయ కూడా ప్యాక్ చేపిస్తా. అరే క్వశ్చన్ తీసుకో, కిందికి రా నువ్వు. ఏమన్నా మీకు చెప్తా నువ్వు అన్నా ఎర్రబాబుకి అడ్వాన్స్ ఇస్తే వెళ్ళిపోతాడు. ఇచ్చే బాగా నువ్వేం అదే బాగా ఇచ్చే తెలిసినాడు బాగుపడుతున్నాడు. సరే నువ్వే ఇచ్చాను, నీ చేతులతో ఇచ్చాను. ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్. బాగా చేసుకో జాగ్రత్తగా. అందరూ నాకేస్తారు. మా గోకలే ఉన్నాడు కాబట్టి గోకడు. బావా మ్యూజిక్ డైరెక్టర్స్ బావా. మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు తమన్ కాస్త బాగా చేస్తున్నట్టున్నాడు. తమన్ ఏమైనా ట్రై చేద్దామా? తమన్ లాంటి వాళ్ళని పెట్టుకుంటే మన మొత్తం నాకేస్తారు బావా. సరే సరే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నా. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు ఇప్పుడు అట్లా? ఉన్నారన్నా ఒక కళ్యాణ్జీ ఆనంద్జీ, ఒక వేణుజీ ప్రశాంత్జీ విపి. వేణుజీ ప్రశాంత్జీ విపినా? ఈడెవడుగా బాయ్ విపి? ప్రశాంత్జీ, కళ్యాణ్జీ ఆనంద్జీ, వేణుజీ ప్రశాంత్జీ. చెయ్యి వాళ్ళకి ఫోన్ చేయి, ఉన్నారో లేదో తెలుసుకో. ఒక్క వీపీ కాదు, ఇద్దరు వీపీలా? ఆ వేణుబాయ్ ఆడియన్స్ ఎక్కడున్నారు బాయ్? జర వచ్చేసి జర ఇక్కడ దొరికింది मेरे मन के द्वारे पायल की जनकार ले. అరే ప్రశాంత్ భాయ్ ఈ హిందీ వాడిని కలకత్తా వాడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారు భాయ్? ఎప్పుడు చాలా మంది జబర్దస్త్ తారీఫ్ చేశారు. आपको इमोशन होना है, रोमांटिक होना है, ट्रेजेडी होना है, कॉमेडी होना है, सब बेगम बाजार होना रे भाई. सब आपको तो ऑस्कर मिलना ही मिलना.
అన్నా ఏ కిర్లోస్కర్ ఏంద్రా భాయ్ ఆస్కార్ బిస్కర్ అంటుండు ఆస్కార్ సంగతి పక్కన పెట్టు కానీ గ్రామీ అయితే గ్యారంటీ అన్న. గ్రామీ ముసలోళ్ళు వద్దురా భాయ్ గ్రానీ గ్రీన్ అంటున్నావు యంగ్ యంగ్ కావాలి రాగాలు గ్రామీ అంటే రాక్ సాంగ్స్ పాడతారే అది అట్లానా आप सुनो साहब ये गाना को सुनो अरे तेलुगु आपको पसंद- పట్టుకరారా భాయ్ హిందీ अरे सुनो ना भाई सुनो ना भाई అన్న ముందు అన్న పాట నువ్వు తర్వాత నువ్వు हिंदी में बहुत पॉपुलर हुआ है गाना वो गा गाना है ना कचड़े के डब्बे में तुझको बिठा कर प्लास्टिक के ढक्कन में उस पे लगा कर रखूंगा बाथरूम के पास मत हो मेरी जाऊं उदास कैसा है गाना बहुत फंटास्टिक नहीं है वीर्राज जी, साहब, fix एकदम। साहब मेरा बैड लक बहुत खराब था नहीं तो हनी मलिक को ऐसा खत्म कर देता ऐसा खत्म कर देता समझो ना गोखले। म्यूजिक डायरेक्टर साहब ఫిక్స్ చేయండి अपन ఫిక్స్ చేయండి బాత్రూమ్ దగ్గర కూర్చోబెడతాడంటనే ఫిక్స్డ్ అన్న. సార్ అడ్వాన్స్ తీసుకొని జరా ఎర్ర ఎర్ర వీర్రాజుకి మనకి 50-50 ఓకే తప్పకుండా అన్న. గోఖలేంది ఏదో చల్ 50-50 అంటున్నావు చల్ అడ్వాన్స్ లేకే చల్ వచ్చిన డబ్బుల్లో మన ఇద్దరం 50-50 నొక్కేద్దాం. ఏంది వీర్రాజు ఏదో 50-50 అని వినపడతా ఉంది లేదు బావా, నేను 5 సాంగ్స్ అడిగితే వాళ్ళు 50 సాంగ్స్ ఇస్తామంట. అదే నాకు వేరే విధంగా వినపడింది లేదా 50 ట్యూన్స్ ఇస్తారు వాళ్ళు. तेलुगु में ये लोग क्या बोल रहा है तुमको आप जबरदस्त गाना गाते करके बोल रहा है ना, आपकी तारीफ कर रहा है. बात సరే అన్న గోఖలే आपका तारीख आ गया ले लो ఇంకా నెక్స్ట్ ఎవరు మన డాన్స్ డైరెక్టర్ ఎవరిని పెట్టావు ఇందులో అరే రాఘవ్ టాలరెన్స్ ఉన్నాడన్న ఇంకా వేరే వాళ్ళని పెట్టు. రాఘవ్ టాలరెన్స్ అరే ఈయన ఎవరు బాయ్ లారెన్స్ విన్నాగానే రాఘవ్ టాలరెన్స్ ఎవరు ఏ రాఘవ్ టాలరెన్స్ ఫోన్ చేయ ఆయనకి లారెన్స్ అన్న దొరుకుతాడేమో ఈయన దొరుకుతాడో లేదు చూద్దాం లారెన్స్ కా బాబాయ్ లారెన్స్ ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్లు నాకు ఇచ్చేసాడు బావా. సో ఆయన వద్దు. వీడు నాకడన్నా? టోలరెన్స్ పెట్టుకుందాం. సరే సరే अरे लारेंस भाई आजा आजा दूसरा ना गौरराज भाई देखा क्या आइटम को लाया भाई ఫిక్స్ చేసే వీర్రాజు काली ముందు మీరే टॉलरेंस fix हो చేయి. ना टॉलरेंस बैठ बैठ टॉलरेंस भाई बैठ అన్న ఏం గోకరాజు మనకి సరిపోతాడంటావు బేగం బజార్కి అన్న అడ్వాన్స్ సరిపోద్దా అడ్వాన్సా Advance కావాలంటే సరిపోతుంది. ఇంకో సూట్ కేసు తీసుకొస్తా అబ్బా, మనకి అంత తక్కువ ఏంటి అడ్వాన్స్ చేయడానికి సరిపోద్దా సరిపోదు సరిపోదు చాలు. చేతులు వేద్దని చెప్తున్నాను. అడ్వాన్స్ ఎంత కావాలంటే అది తీసుకోమని చేతులు అయితే అన్న చేతులు advance- నాయనా. అన్న అడ్వాన్స్ ఇస్తుండు చేతులది ఆగా మొత్తం కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇచ్చేది బాబు మ్యూజిక్ డైరెక్టర్స్ ఫిక్సా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ తీసేసుకోండి వచ్చి అడ్వాన్స్. टॉलरेंस भाई आप भरतनाट्यम में आइटम सॉन्ग लगाना डायरेक्टर साहब आप भी पैसा ले लो. मैंने